ఇన్స్టాలో కూడా ఇజ్జత్ ఉంది, గుర్తుపెట్టుకో. పెళ్ళికి ముందు లవ్ అనేది చాలా బాగుంటుంది. బుజ్జి, నాన్న, కన్న, బంగారం. ఆ బంగారం కాస్త తర్వాత వెండైపోద్ది. అసలు లవ్ అనేది, లైఫ్ అనేది ఎప్పుడు మొదలవుద్దో తెలుసా? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నీ లవ్ లైఫ్ అనేది మొదలవుద్ది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నువ్వు చేసే లవ్వే అది ట్రూ లవ్. ఇప్పుడు నువ్వంతా చేసేదంతా సెక్స్ అనే ఎమోషన్. ఫస్ట్ మొదట్లో చాలా బాగుండే జంటలు లవ్ అని చేసుకొని 4-5 సంవత్సరాలు చేసుకొని ఎందుకు విడిపోతున్నారు? లవ్ అంటే భరించడం. అది మంచి అయినా చెడైనా ఒకసారి చేయి పట్టుకున్నామంటే భరించడం అంతే. ఒక అమ్మాయిని చూడగానే లవ్ అనేది పుట్టదు. ఒక అమ్మాయిని చూడగానే, ఒక అబ్బాయిని చూడగానే కలిగేది లవ్ కాదు. అట్రాక్షన్ బిట్వీన్ ఇన్ఫాక్చుయేషన్. సెక్స్ అనే ఎమోషన్ ప్రతి ఒక్క మనిషికి. లవ్ అనే పేరు పెట్టాము దానికి అంతే. సెక్స్ అనే ఎమోషన్ తీర్చుకోవడానికి. వన్స్ ఒక్కసారి సెక్స్ అనే ఎమోషన్ తీరిపోగానే ఏ అమ్మాయి మీద అయినా, ఏ అబ్బాయి మీద అయినా అంత లవ్ అనేది ఉండదని నా ఒపీనియన్. కామంతో కళ్ళు మూసుకొని కరెన్సీతో నడుస్తుంది సార్ ఈ కలియుగం. ఈ కాలంలో లవ్ ఎట్లా ఉందో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో 4 రీల్స్ చేయాలి, పోరన్ని పటాయించాలి, పెళ్లి చేసుకోవాలి, 4 సంవత్సరాలు కాపురం చేయాలి, 5వ సంవత్సరం విడాకులు చూసుకోవాలి, ఇంట్లో పోయి గమ్మున కూర్చోవాలి. ఇన్స్టాలో కూడా ఇజ్జత్ ఉంది, గుర్తుపెట్టుకో. ఇలా జబ్బలు కనబడేలా వీడియోలు చేస్తే రేపు లైఫ్లో మబ్బులు కనబడతాయి. ఇలా జబ్బలు కనబడేలా వీడియోలు చేస్తే రేపు లైఫ్లో మబ్బులు కనబడతాయి.